వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగ మహిళలకు శుభవార్త. సిద్దిపేట జిల్లాలో 91 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. అంగన్వాడీలో టీచర్ అలాగే హెల్పర్ పోస్ట్ లో ఖాళీగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో అభ్యర్థులు ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ కూడా వెంటనే దరఖాస్తులను పూర్తి చేసుకోవచ్చు. సో దరఖాస్తులను పూర్తి చేసుకునే ముందు అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతలు ఏంటి, అలాగే ఎంపిక విధానం ఎలా ఉంటుంది, చివరి తేదీ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ పోస్టులు అలాగే ఖాళీల వివరాలు చూసుకుంటే మొదట చేర్యాల జిల్లాలో వచ్చేసి టీచర్ పోస్టులో 4 ఖాళీలు, అలాగే హెల్పర్ పోస్ట్ లో 1 ఖాళీ ప్రకటించారు. అలాగే దుబ్బాకలో వచ్చేసి టీచర్ పోస్ట్ లో 6, హెల్పర్ పోస్ట్ లో 1. గజ్వెల్ లో వచ్చేసి టీచర్ పోస్ట్ లో 36, హెల్పర్ పోస్ట్ లో 1. అలాగే హుస్నాబాద్ లో టీచర్ పోస్ట్ లో వచ్చేసి 19, హెల్పర్ పోస్ట్ లో వచ్చేసి 10 ఖాళీలను ప్రకటించారు. ఇక చివరిగా సిద్దిపేట జిల్లాలో వచ్చేసి టీచర్ పోస్ట్ లో మాత్రమే 13 ఖాళీలను ప్రకటించారు. ఇలా మొత్తంగా టీచర్ పోస్ట్ లో వచ్చేసి 78, అలాగే హెల్పర్ పోస్ట్ లో వచ్చేసి 13 ఖాళీలను ప్రకటించి మొత్తంగా 91 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక అర్హత విషయం చూసుకుంటే కనుక అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇది విద్యార్హతకు సంబంధించిన వివరం. అలాగే వయో పరిమితి చూసుకుంటే అంటే అభ్యర్థికి ఉండాల్సిన వయసు చూసుకుంటే జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే ఎంపిక విధానం చూసుకుంటే గనక టీచర్ పోస్టులకైనా హెల్పర్ పోస్టులకైనా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్కులకు ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంపిక విధానంలో మార్కుల వెయిటేజ్ చూసుకుంటే ఇంటర్మీడియట్ లో సాధించిన మార్కులకు 70%, అలాగే అనాథలు వితంతువులు అయితే 5%, అనాథ శరణాలయ అభ్యర్థులకైతే 10%, దివ్యాంగులకైతే 5% వెయిటేజ్ ఉంటుందని ఇందులో ప్రకటించారు. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన మొత్తం మార్కులు వచ్చేసి 10 మార్కులకు కేటాయిస్తారు. ఇక దరఖాస్తుల విధానం చూసుకుంటే కనుక పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. సంబంధిత జిల్లా వెబ్సైట్ నుంచి మీ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 15వ తేదీగా ప్రకటించారు. సో 15వ తేదీలోపు అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇది వాళ్ళ వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.